నాకు కూడా కోరుకున్నాయి కానీ చంపేసుకున్నా. ఎందుకంటే దేవుడు నాకు కనపడుతున్నాడు, నాకు మాట్లాడుతున్నాడు, అది నాకు గొప్ప భాగ్యం అనుకుంటా. నేను హిందూస్ని, కన్వర్టైన్ క్రిస్టియన్, నేను కుర్వ బీసీ. మేము గొర్రెలు కాస్తాము, అన్నీ చేస్తాం, పొలం పని చేస్తాం, అన్నీ చేస్తా. తప్పే ఉంది. మా అమ్మ నేర్పించి నాకు, మా అమ్మ తల్లి పుణ్యం కలుపుకుంది. ఏనా ఇంత పెద్ద ఐదులో కోట జనాల కాల ఐబాలు ఉన్న ఒక ఆది బతకాల్సిందంటే ఆ దేవుని బంగారు పదకి కోటి వందలు. ప్రతి దేవుడు ఉండొచ్చు, ఎవరు నమ్మకాలు వాళ్ళకు ఉండొచ్చు, కాదులే. సృష్టికర్త ఏక నీరజని ప్రభువు తప్పుడు ఆయన చనిపోయి మన కొరకు పాపాల కొరకు తిరిగి లేచాడు ప్రభు. ఆయనకు మొలలు పోశారు, తల మీద కిరీటం పెట్టారు, మొల మీద తిరిగి లేచాడు. మన పాపాల కొరకు నరకం అనిపిస్తున్నాడు. ఆయన కల్లారా కనపడుతున్నాడు. రావంతూరు చర్చి కాడ పోయి పనుకున్నప్పుడు, డ్యూటీ నుంచి వచ్చినప్పుడు ఇంటికాడ లేక కొంచెం అలసిపోయి అక్కడ అనుకున్నాను. పొలం చేసినప్పుడు అక్కడ పనుకున్నాను. 12:30 దేవుని అలసిపోయి దేవునితో అడిగాను, ప్రభా నాకు అలసిపోయిన తండ్రి నీవు. దేవుడు నా తల మీద పెట్టుకున్నాడు, తొడ మీద పెట్టుకున్నాడు. దేవుని కోటి ఉన్నాడు. అంత భాగ్యం ఎవరికి వస్తుంది? అది నాకు వచ్చిన బంగారు పదకి కోటి ఉన్నాను. ఇక్కడ ఉండే 2 సాయంత్రాలు వచ్చాయంరా. పట్టు చీర కట్టుకొని వచ్చాయి 2 సాయంత్రాలు. 12:30 టైంలో, 1 టైంలో 5 సాయంత్రం పక్కన నిలబడి, జ్యోతి ఇక్కడ బాలే జ్యోతి బయటకు పోదాం పదా మనం 10. నేను మా తండ్రి దగ్గర ఉన్నాను కదా, తండ్రి ఎట్లా పనిస్తాడు? నేను పడుకున్నా, నాకు కలిసిపోయినప్ప వెళ్ళిన పడినమ్మా. వాళ్ళు ఎవరో మనుషులు అనుకున్నాను, నాకే తెలుసు. దేవుడు చూపించాడు, చాలా హ్యాపీ. ఏనా ఆ బంగారు పదకు ఆయన రాకుడిపించాడు అంతే. ఎంత కోటి పనాలో ఆ ప్రభు రాకుతుంది. కానీ ఎప్పుడు వచ్చేది తెలియదు. ఎంత సంపాదించిన అన్ని అల్లకొలమే. పైన పట్టణం లోపల కాదు. ఎసానా ఏనా